మురుడేశ్వర్ టెంపుల్ కర్ణాటకలోని అరేబియా సముద్ర తీరంలో ఉంది ఈ మురుడేశ్వర ఆలయం. సముద్ర తీరాన ఆలయం చూస్తుంటే అలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది. ఇక్కడ శివుడు శివలింగ రూపంలో పూజలు అందుకుంటున్నాడు. కందుక కొండపై నిర్మించిన ఈ ఆలయం ప్రపంచంలోనే రెండో ఎత్తైన శివుని విగ్రహానికి ప్రసిద్ధి చెందింది. ఈ విగ్రహం ఎత్తు 123 అడుగులు. ఈ విగ్రహానికి బంగారు పూత పూశారు. ఇక్కడ రాజగోపురం 20 అంతస్తులతో ఉంటుంది. ఆలయంలోకి ప్రవేశించే ద్వారానికి ఇరువైపులా 2 ఏనుగు విగ్రహాలు ఉంటాయి. ఈ ఆలయం దాని సహజమైన రూపంలో ఉన్న గర్భగుడి మినహా కొంచెం ఆధునికంగా కనిపించేలాగా పునరుద్ధరించబడింది. స్థానిక పురాణాల ప్రకారం ఇక్కడ మురుడేశ్వరలింగం శివుని అసలు ఆత్మలింగంలో ఒక భాగమని స్థానికులు చెబుతూ ఉంటారు. ఈ పట్టణానికి మురుడేశ్వరలింగానికి మురుడేశ్వర అని పేరు పెట్టారు. అయితే ఈ ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత దీనిని మురుడేశ్వర అని పేరుతో మార్చారు.
చుట్టూ 3 భాగాలు సముద్రంతో, ఒక భాగం భూభాగం, మరి అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణ ప్రదేశం, పచ్చని చెట్లు, అలాగే ఎంతో ఆధ్యాత్మిక భావన కలుగజేస్తుంది. మరి ఈ యాత్రకి తాడేపల్లిగూడెం కానీ, భీమవరం కానీ చుట్టుపక్కల గ్రామాల నుంచి ద్వారకా గారు అండ్ తిరుపతిరావు గురువు గారు, ద్వారకా గురువు గారు, జయ గురువు గారు వీరందరి ఆధ్వర్యంలో చక్కగా ఈ పెద్దవారందరినీ కానీ పిల్లలు కానీ అందరినీ తీసుకొచ్చి ఎంతో మహత్తర కార్యానికి వీరు మరి శ్రీకారం చుట్టారు. చూడండి ఎంత బాగుందో మురుడేశ్వర ఆలయం. చుట్టూ ఆ సముద్రం, ఆ వాతావరణం, మరి మేఘాలన్నీ కూడా చక్కగా మబ్బులు కమ్ముకొని ఆ మేఘనాథుడు కూడా ఆ శివుడికి చక్కగా గొడుగు పట్టినట్టుగా ఎంత అందంగా ఉందో. అక్కడ రథాన్ని కానీ మనం చూసినట్లయితే చుట్టూ ప్రజలందరూ కూడా ఎంతోమంది ఫోటోలు దిగుతూ ఉన్నారు. మరి ఈ మెట్లు ఎక్కుకుంటూ అలాగా శివుని తపస్సు చేస్తున్న ఆ భాగం కింద ఆలయం ఉంది. అక్కడికి మనం వెళ్ళినట్లయితే మురుడేశ్వర్ ఆలయ పురాణాల విషయాలకు వచ్చేసరికి జానపద కథల ప్రకారం రావణుడు తన ఆత్మలింగాన్ని అంటే శివుని ఆత్మను తనకు అప్పగించమని కోరుతూ శివుడిని తీవ్రంగా ప్రార్థించాడు. శివుడు అతన్ని భక్తికి చాలా పొంగిపోతాడు. ఎందుకంటే బోలాశంకరుడు కదా. అతను లింగాన్ని లంకకు చేరుకునే వరకు భూమిని తాకకూడదనే షరతుతో అతనికి ఆత్మలింగాన్ని ఇస్తాడు శివుడు. అంటే రావణుడు లంకకు చేరే వరకు విశ్రాంతి తీసుకోలేడు. రావణుడు కైలాస పర్వతం నుండి ఆత్మలింగాన్ని తన రాజ్యమైన లంకకు తీసుకెళ్తాడు. ఇంతలో ప్రమాదాన్ని పసిగట్టిన గణేశుడు రావణాసురుడు వద్దకు వచ్చి గోకర్ణ సముద్ర ఒడ్డున ఆత్మలింగాన్ని ఉంచేలాగా మోసగిస్తాడు. తన ఆత్మలింగాన్ని భూమిపై నుండి పైకి లేపేందుకు ప్రయత్నిస్తాడు రావణాసురుడు. కానీ అతను దాన్ని కదిలించలేకపోతాడు. కోపంతో రగిలిపోతూ రావణాసురుడు తన శక్తినంతా ఉపయోగించి లింగాన్ని ధ్వంసం చేశాడు. దాని ఫలితంగా కొన్ని విరిగిన లింగ ముక్కలు ఆ ప్రదేశమంతా చెల్లాచెదురుగా పడ్డాయి. లింగాన్ని కప్పడానికి ఉపయోగించిన వస్త్రం కందుక గిరివైపు వెళ్ళింది. అలా ఈ కందక గిరిపై పరమశివుని ఆలయం వెలిసిందని స్థానికులు చెప్తూ ఉంటారు. మురుడేశ్వర దేవాలయ విశిష్టతలు ఏంటంటే ఇక్కడ ప్రపంచంలోనే రెండో అతిపెద్దదైన శివుని విగ్రహం ఉంటుంది. పక్కనే విశాలమైన అరేబియా మహాసముద్రం ఉంటుంది. ఈ దృశ్యం ప్రతి ఒక్కరిని మంత్రముగ్ధులు చేస్తుంది. 20 అంతస్తుల రాజగోపురం ఈ ఆలయానికి మరో ప్రత్యేకత. దీనిపైకి ఆలయాన్ని పూర్తిగా వీక్షించవచ్చు. అలాగే పక్కనే ఉన్న సముద్రాన్ని ఆస్వాదించవచ్చు. గోపురం శిఖరం వెళ్ళడం వరకు 2 లిఫ్ట్లు ఉంటాయి. మరి ఈ రాజగోపురం ఎత్తు 249 అడుగులు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గోపుర శిఖరంగా ఇది ప్రసిద్ధిగాంచింది. ఆలయానికి వెళ్ళే మెట్ల దగ్గర 2 పెద్ద భారీ ఏనుగులు విగ్రహాలు ఉంటాయి. మరి మొదట్లో మనం చెప్పుకున్నట్లే ఈ స్థల పురాణం అంతా కూడా మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇది 5 ముక్కలుగా మనకి విభజించబడి ఇక్కడ మీకు చూపిస్తున్నటువంటి ప్రదేశాల్లో ఒకటి మురుడేశ్వరు. ఇప్పుడు మనం ఈ యాత్ర అయిపోయిన తర్వాత గజకర్ణం వెళ్తాం కదా, అక్కడే జరిగింది ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ స్థల పురాణం అంతా కూడాను. ఇప్పుడు చెప్పినటువంటి కథ కానీ అక్కడే జరిగిందంట. ఎంతో ఆహ్లాదకరంగా ఉన్న ఈ ప్రదేశాన్ని వీక్షించి మీరందరూ కూడా ధన్యులు కావాల్సిందిగా కోరుతున్నాం. మరొక్కసారి మళ్ళీ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మరి ఇక్కడ ఈ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూస్తుంటే మాకే ఎంతో ఆనందంగా ఉంది. మీరు ఇంకెంత మురిసిపోతారు. మీకు కూడా ఆ స్వామివారి దర్శనం, ఇట్లాంటి యాత్రలు మళ్ళీ మీకు ఆ భగవంతుడు కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. ఓం నమః శివాయ. కృష్ణార్పణమస్తు.